ఇప్పుడు ఈ సభలో ముఖ్య ఘట్టమైనటువంటి ప్రశ్నోత్తరాల సరళిని ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాము. మనకు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందడానికి ప్రశ్నలు అడగవలసిన వారికి కొన్ని సూచనలు మరియు నిబంధనలు పాటించవలసిందిగా కోరుచున్నాను. సోదరుల కొరకు 2 మైకులు, సోదరీమణుల కొరకు 1 మైకు ఏర్పాటు చేయడం జరిగింది. సోదరుల కొరకు ఏర్పాటు చేసిన 2 వైపులలో నాకు కుడి ప్రక్కన ఉన్న మైక్ శ్రీ మొవ్వ ఉషాద్రిపతి గారికి మరియు ఎడమ పక్కన ఉన్న మైక్ బ్రదర్ మన్సూర్ గారిని ప్రశ్నలు అడగటానికి కేటాయించడం జరిగింది. సోదరీమణులకు కేటాయించిన 1 మైకు యందు ఒక ప్రశ్న శ్రీ మొవ్వ ఉషాద్రిపతి గారికి, 2వ ప్రశ్న బ్రదర్ మన్సూర్ని అడగడం జరుగుతుంది. మరియు ఈ ప్రక్రియ చివరి వరకు పాటించబడుతుంది. ప్రశ్న అడగదలిచిన వారు తమ పేరు మరియు వృత్తి తెలుపవలెను. ఒకసారి 1 ప్రశ్న మాత్రమే అనుమతించబడును. ఒకవేళ 1 ప్రశ్న కంటే ఎక్కువ ప్రశ్నలు ఉన్నట్లయితే క్యూ వెనుకకు వెళ్ళి 2వ వంతు కోసం ఎదురు చూడవలెనని కోరుతున్నాను. ఈనాటి ప్రసంగం విషయమునకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అంగీకరింపబడును. ఈనాటి అంశానికి సంబంధం లేని ప్రశ్నలు అంగీకరింపబడవు. ప్రశ్నలు కేవలం వక్తలను మాత్రమే అడగాలి. వక్తలతో వాదోపవాదం చేయరాదు. ఒకసారి మీ ప్రశ్న అడిగిన తర్వాత వక్తలు తమకు అనువైన రీతిలో సమాధానం ఇచ్చును. ప్రశ్నలు కేవలం తెలుగులోనే అడగవలెనని మనవి. సభ నిర్వహణకర్తగా ఏ ప్రశ్ననైనా జవాబు ఇవ్వకుండా వారించే అధికారం నాకు ఉన్నది. ఇప్పుడు మొదటి ప్రశ్న కుడివైపుకు ఉన్న సోదరుల నుండి తీసుకొనబడుతుంది. మొదటి ప్రశ్న శ్రీ మొవ్వ ఉషాద్రిపతి గారిని అడగవలసిందిగా కోరుచున్నాను. నాకు కుడివైపులా ఉన్నటువంటి సోదరులు. My name is Abdul Khadir. I am from Hyderabad and I am an IT engineer. So Islam is a culmination of all religions and Holy Quran is also a culmination of all the other revelations. Now if any book to claim that it is from God, it has to stand the test of time. Like the Vedas, it says that God has created men. From his upper part he has created Brahmans, and from his chest he has created Kshatriyas, and waist he has created Vaishyas, and from feet he has created Shudras. But scientifically it is illogical. So, and Holy Quran doesn't say this, and Holy Quran stands test of time. So would you not then believe the Holy Quran to be word of God? I give you the suitable answer. In Rigveda, Brahmanosya mukhamasit bahur ajinyakritah ఊరు యదశ్చ తద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. ఇది శ్లోకం అండి. ఈ శ్లోకానికి నేను మొట్టమొదటే చెప్పాను, ఎప్పుడూ కూడా అర్థం అనేది మనం జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోవాలి తప్ప ఏది పడితే అది మనం. బ్రాహ్మణోస్య ముఖం ఆసీత్, ముఖం నుంచి బ్రాహ్మణుడు పుట్టెను అని అర్థం కాదు. సంస్కృతం చదువుకున్న ఎవరినైనా ఆసీత్ అంటే అయ్యను అని అర్థం. అయ్యను అంటే ఏమిటి? ఎవడైతే ముఖంతో లోకానికి జ్ఞానం అందిస్తూ ఉన్నాడో వాడిని బ్రాహ్మణుడు అని అంటారయ్యా. బ్రాహ్మణుడు అంటే ఏమిటి? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. ఎవడైతే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడో వాడు బ్రాహ్మణుడు ఆసీత్, అయ్యను. 2
బాహూ రాజన్యకృత, ఎవడు తన బాహువులతో తనను తాను రక్షించుకుంటూ ఇతరుల్ని రక్షించాడో అతన్ని క్షత్రియుడు అన్నారు. క్షత్రియుడు అంటే ఏమిటి? క్షతాత్ త్రాయతి ఇతి క్షత్రియః. క్షతం అంటే దెబ్బ, దెబ్బ నుండి రక్షించేవాడు, రక్షించుకునేవాడు క్షత్రియుడు. ఎవడు రక్షిస్తే వాడిని క్షత్రియుడు అన్నారు. మీరు దేశ చరిత్ర చూడండి. రాజులుగా ఏ కులస్థుడైనా పరిపాలన చేసేవాడు నేను రాజుని క్షత్రియుడినే అని చెప్పుకున్నాడు. దానికి అర్థమేమిటి? ఈ దేశాన్ని ఎవడైతే ఇతరుల నుండి రక్షిస్తూ ఉన్నాడో ప్రజల్ని, వాడు క్షత్రియుడు అనిపించుకున్నాడు. ఇక ఊరు యదస్య తద్వైశ్య, శరీరానికి ఊరువులు నిలబట్టడానికి స్థానం. ఇది లేకపోతే శరీరం బలం లేకపోతే శరీరం పడిపోయేది. సమాజానికి వ్యాపారం, వాణిజ్యం, పశుపాలన ముఖ్యం. ఒక చోట నుండి లేనటువంటి వస్తువు ఇంకో చోట నుంచి తేవాలి. ఆ విధంగా తీసుకొని వచ్చేటటువంటి వ్యక్తిని వైశ్య అంటే విశ్వ సంబంధమైనటువంటి వ్యక్తి అని అర్థం. దానికి పద్భ్యాగం శూద్రం అజాయత అంటే భగవంతుని యొక్క పాదములు అని అంటే ఈ అనంతమైన విశ్వమే పరమాత్మ యొక్క స్వరూపం అన్నాడు. అందుకే సహస్ర పూరుషా శిరుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఋగ్వేదం చెబుతూ ఉన్నది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న తలలన్నీ దైవము యొక్క శిరస్సులే. అటువంటి అంటే పాదములన్నీ కూడా దైవం యొక్క పాదములే. కనుక ఇది భూమి భగవంతుని యొక్క పాదంగా భావించారు. ఆ భూమిని దున్ని దాని నుండి పంటలను తీసినటువంటి వాడు శూద్రుడు అన్నారు. దీనికి వ్యాఖ్యానం ముఖంలో నుంచి ఓడబుట్టాడు భుజం, ఇది అర్థమే కాదు. అది ఎవడో రాసినటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా అంటే ఇదేమిటి? శ్రమ విభాగం. సమాజంలో ఎవరు చేసే పనిని వాళ్ళు చేయాలి. అందరూ ఒక పని చేస్తే ఆ సమాజం నిలవదు. కనుక బ్రహ్మజ్ఞానం ఇచ్చేవాడొకడు, సమాజాన్ని రక్షించేవాడొకడు, సమాజానికి కావలసిన వస్తువులను కూర్చేవాడొకడు, పంట పండించేవాడొకడు. ఇది శ్రామికమైన విభాగం వేదం చేసింది తప్ప ఇందులో ఫలాని కులస్తుల్ని నేను పుట్టించాను అనేది లేదు. అది ఉంటే ఉన్నది అని అనుకుంటే ఆ అజ్ఞానాన్ని నేనేం చేయలేను. అట్లా కొంతమంది అర్థం చెప్పారు, వారు అడిగినట్టు తప్పేమి లేదు. అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ అది కాదు దాని యొక్క అర్థం. ఇది కేవలం శ్రమ విభాగం మాత్రమే. ఇప్పుడు